తెలంగాణ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మీట్స్ సంగారెడ్డిలో ఇలా జరుపుకున్నాం. మేము ప్రధానంగా మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురాగలిచాం. ఎన్నో సంవత్సరాలుగా కోరుతున్నాం, కానీ పాలకులు మమ్మల్ని గుర్తించడం లేదు. 2016 వికలాంగుల చట్టం ప్రకారం తీవ్ర వైకల్యం కలిగిన వారికి ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పి కూడా ఆ చట్టంలో ఉంది. ఆ చట్టానికి అనుగుణంగా స్పైనల్ కార్డ్ ఇంజురీస్ ఎవరైతే ఉన్నారో వెన్నెముక వికలాంగులకు నెలసరి 15,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని, ప్లేసు మాకు ఏ విధమైనటువంటి వ్యాధులు వచ్చినా నగదు రహితంగా కార్పొరేట్ హాస్పిటళ్లలో నగదు రహిత ట్రీట్మెంట్ చేయాలని, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా చెప్పుకోదగినటువంటి మంచి ఒక పునరావాస కేంద్రాన్ని, అంటే మేము వికలాంగులుగా మారిన తర్వాత మంచి ఈ విధంగా జీవితాన్ని మేము కొనసాగించాలంటే మాకు పునరావాస కేంద్రం అవసరమును. కాబట్టి అటువంటి మంచి సకల హంగులతో ఒక రిహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, మరి అంతేకాకుండా మేము ఈ జీవితాన్ని మేము ఇట్లనే కొనసాగించాలంటే మాకు కేర్ గీవర్స్ అవసరం. కాబట్టి కేర్ గీవర్స్ చాలా కొరతగా ఉంది. కాబట్టి మాకు అందరికీ ఒక డబుల్ బెడ్రూమ్లో స్థాయిలో ఒక బ్లాక్లో మాకు వికలాంగులు సపరేట్గా ఒక గృహ సముదాయాన్ని ఏర్పాటు చేసి అక్కడ మంచి రిహాబిలిటేషన్ సెంటర్తో పాటు కేర్ గీవర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఈ తెలంగాణ రాష్ట్ర